అడిగిన వాని మనవికి జవాబిచ్చిన దేవుడు, అది ఆ ఎముక లోపల దాచిన దేవుడు. నీ వాక్యమును నేను గైకొంటున్నాను గనక నా ఎముకలలో సత్తువ కలిగెను. ఆర్ యు విత్ మీ? హల్లెలూయా! ఓ హల్లెలూయా! ఎముకలలో మంచి సత్తువయు కలిగెను. స్తోత్రం. తల్లియు తండ్రియు నీవేనయ్యా, నీ ఆజ్ఞయు ఉపదేశముల్ త్రోసివేయను. తల్లియు తండ్రియు నీవేనయ్యా, నీ ఆజ్ఞయు ఉపదేశముల్ త్రోసివేయను. ఎల్లప్పుడు హృదయమందు ధరించుకొనేదా, నా మెడ చుట్టూ వాటిని కట్టుకొనేదా. ఎల్లప్పుడు హృదయమందు ధరించుకొనేదా, నా మెడ చుట్టూ వాటిని. తల్లియు గానుగలో ద్రాక్షారసం నింపి పొంగి పొర్లుతున్న రీతిలో చేయటం మాత్రం కాదు, ఎముకలలో మంచి సత్తువయు కలుగ చేస్తారు ఆయన వాక్యమును పాటిస్తే. అందుకే చెప్పారు, నమ్ముతున్న వ్యక్తి నీతిమంతుడై మారుతారు గనక నీతిమంతుని ఎముకల్లో ఒక్కటి కూడా వేరగలదు. ఇట్ ఈస్ ఇన్ మై బోన్స్. ఎంతమందికి చెప్పటం సాధ్యం? అది ఎముకల లోపలోనికి. అందు నిమిత్తం ఎలీషా ఎముక లోపల ఉండను. అభిషేకం ఎముక లోపల అయిపోయింది. ఎలీషా కాలం అది అయిపోయింది. అయ్యా హిస్టరీ ఏం లేదు, డబ్బులు అనుకున్నాను, డబ్బులు ఏం రాలేదు ఆల్మోస్ట్ అని పక్కకి పెడితే ప్రభు చెప్తారు, నో ఇట్ ఈస్ స్టిల్ ఇన్ వర్క్. అది ఇకను జరుగుతుంది. శత్రు సైన్యములు వచ్చినప్పుడు ఆమేన్ తీసుకొని వెళ్తున్న శవమును పాతి పట్టడానికి దగ్గరికి వస్తే శత్రు సైన్యం వస్తున్నారని చూసి ఇదన్ని పడవేసి వీరు పారిపోయారు. పడవేయబడినటువంటి వ్యక్తి పోయి ఆ ఎముకను తాకి రబ్బర్ బందులాగా లేచి వచ్చి తిరిగి నిలబడ్డారు. అట్టుట్టు చూశారు, పరిగెత్తుతున్న వారి వెనకాల ఈయన కూడా పరిగెత్తారు. హలో అభిషిక్తుడు మరణించినను అభిషేకముకు మరణం లేదు. అభిషిక్తులు మరణించవచ్చు కానీ అభిషేకముకు మరణం లేదు.